ఎందుకని తీసుకుంటున్నాను ఎల్లమ్మ అడిగింది ఎల్లమ్మ రవే లగ్గమైన వాళ్ళమేమో మేమున్నావు లగ్గంగానే దాని నువ్వున్నావమ్మా జ్ఞానగంగం లేదు నష్టపాసింగం లేదు కాలు దొక్కలే కళ్యాణం ఆడలే ఏలు బట్టి పోలు తిరగలేదు ఈడికి వారం లేదు జోడు సంగీతం లేదు పచ్చన వందిట కింద నీకు ముఖ్యాల పోలు రాసి లగ్గం వేయలేదు లగ్గమైన వాళ్ళు ఉండమ్మా మెడలో పడ ఉన్నాయి మంగళ సూత్రాలు ఉన్నాయి గౌరమ్మని తీసి మేము మంగళ సూత్రాన్ని పెట్టుకుంటాం నీ గౌరమ్మని తీసి నీకు చెంపలకు గంధమంట పెట్టినావే అమ్మవారి ఎల్లమ్మ నీలకుండాల కాడ బాలకుండాల కాడ ఎల్లమ్మో 12 ఏళ్ల పిల్లప్పుడు ఎల్లమ్మ దుఃఖము పోసిందే 12 ఏళ్ల పిల్లప్పుడు దుఃఖము పోసిందంటే 24 ఏళ్ళ దాకా దుఃఖము తప్పలేదు కన్నీరు తీసుకుంటే ఎల్లమ్మ కలిగేడులో ఇల్లాదాడి అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ పార్వతి కళ్ళ చూసింది నిన్న మొన్న నా బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ మంచి కాయలు వచ్చి మామూలు కవిడి చిన్న పోయింది తీపిల మళ్ళీ తెలుగు సార్లు తప్పింది ఇయ్యల్ల నా బిడ్డకి ఎల్లమ్మ ఏమైంది అనుకోని రేణుకాదేవి ఎల్లమ్మ పోయేటప్పుడు మంచిగా పోయిన వచ్చేటప్పుడేమో ముఖం చిన్న వేసుకొని వచ్చినామమ్మా ఎవరేమన్నారే అమ్మవారి పార్వతమ్మ తోడు రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంటదైనా వారివాడు కొట్టలే పగవాడు కొట్టలే ఇతడు కొట్టలే చిత్తుడు కొట్టలే తుండు దుస్మాని ఎవరు కొట్టలేదు లేదా అని పట్టం లేపుకుపోను రాలే కాదాని పట్టం కట్టుకుపోను రాలేదు దానా లగ్గం కాని బాలు అన్నారు పెళ్లి కాని పిల్ల అన్నారు వర్షాల కంగరం లేదు నష్టపాసింగం లేదన్నారు నా గౌరమ్మ వాళ్ళు తీసుకోలేదు వాళ్ళ గౌరమ్మ నాకు ఇయ్యలేదు వాళ్ళ గౌరమ్మను ఏమో గంట పుసిరి పెట్టుకుని నా గౌరమ్మను తీసి చెంపల గంధమంట పెట్టిరు అమ్మవారి రేణుకాదేవి ఎల్లమ్మ కలిగేడులోకి వచ్చిన అన్న పార్వతమ్మ నీ ఎత్తు బిడ్డనైనా 12 ఏళ్ల పిల్లనైనా నాకు లక్కమైన సంగతి నువ్వు చెప్పవద్దు అమ్మ పార్వతమ్మ రేణుకాదేవి ఎల్లమ్మ ఇడ్స పంచకుండా తొడితే కాలుకుంటా ఎండికొండ కైలాసం మీద పరిపాలన చేస్తూ ఖర్చులు వరకాలు చేసుకొని కలిగేడు లోగిళ్ళకి వచ్చినాక చెప్తానన్నది అదే సైమంలో పడి శివుడు జంగమయ్య కత్తిని వరకాలు చేసుకొని కలిగేడు లోగిళ్ళకి వచ్చి తడివిడి తానవాడి ఏడుకట్ల పిట్ట మీద కూర్చొని ఉన్నాడు అమ్మవారి పార్వతమ్మ అల్లాల పేరున్న పిల్లల కత్తిన చేసిన పంచాలు చెవుల కత్తులైనా పంచముక్తాలు తీసుకొని శివుడు జంగమయ్యకి ఇచ్చినప్పుడు అన్న బుక్క తీసి ఎలనాడు శివుడు జంగమయ్య తొలి బుక్క నోటికాడ పెట్టవరకల్లా పార్వతి మేడలు చిన్నమాయ పార్వతమ్మ నా బిడ్డ ఎక్కడ పోయింది అడుగుతున్నప్పుడు నీ బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ నేను ఏమంట చెప్పాల నాదా ప్రాణేశ్వర ఆడి వాళ్ళ మర్మము ఆడవాళ్ళకి ఎరుకుంటుంది మగవారి మర్మము మగవారికి ఎరుకుంటుంది ఆడపిల్ల ఎదుగుంటే నాదో ఇంకా ఆడపిల్ల ఎదుగుంటేనేమో తల్లికి మరమంటారు ఒక
బిడ్డ వేసుకుంటుంది, నేను దొడుకున్న చెప్పు నా బిడ్డ వేస్తుంది. లెక్కానికి వచ్చింది నా బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ. ఎక్కడైనా పోయి రాజు మీద పోయి అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర అయ్యాకంత పిల్లగానే తెచ్చి నా బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ కళ్యాణం చేయమన్నాడు. భారతమ్మ చెప్పినప్పుడు బిడ్డ ఉట్టి పెట్టిన కంచుకు పెరగొడ వేరే కార్తీక వీరవర్ధనకి చిలాకం చేస్తానన్నాడు. నాయన జంగమయ్య వాళ్ళదేమో రాక్షసుల వంశం ఉన్నది, మనదేమో దేవతల వంశం ఉన్నది. వాళ్ళకు మనకు అమ్మబోదు నాయన కచ్చిరి ముంగట 7 వారాల గడష్టమ్మ బాధాల గడష్టమ్మానికి గ్యాగంత గంట కట్టాలి, కిందనే ముక్కు ముద్ద 2 వేలు పెట్టాలి, 7 సముద్రాలు తిరగాలి, 60 ముళ్ళ పాక చుట్టాలి, చెంగలి చామంతి పూజ ఎవల సబతకోడి లింగాల పూజ కట్టమన్నది. గసంటి వాణి నేను లగ్గమాడుతున్నది ఎల్లమ్మ. ఉత్తరాలు పంపిరు పల్లె పల్లె పెరగడ పత్రికలు పంపినప్పుడు ఈ చిలకరామన్న పోయింది కంచుకుపల్ల కోట వేలే కార్తీక వీరవర్ధనం కూడా తులిపినప్పుడు సైనాన్ని ఎంబడ పెట్టుకుని కంచుకుపల్ల కూడా ఎన్నుకొండ కైలాసం వచ్చిండు. పెట్టినప్పుడు పొప్పటి పండుగ రీతి కింద పడతా ఉన్నాడు. 7 అంతరాల మాల మీద ఉన్నది ఎల్లమ్మ, పళ్ళు తెరిసి ఎల్లమ్మ, పళ్ళు తెరిసి ఎల్లమ్మ పక్కన నవ్వింది. అక్కడ ఎల్లమ్మ నేను కింద పడితే నువ్వు నవ్వుతున్నావా? నీ లగ్గం ఒకటైన నాగవెల్లి ఎత్తకూడదు, నాగవెల్లి అయిన 16 పండుగ ఎత్తకూడదు, కంచాన తిననీయ, మంచాన వండనీయ, పిల్లలుగానీయ, జోగుల వడనీయ, నీకు నాకు 24 ఏళ్ళ ఘోర ఘోర యుద్ధం జరగాలి, 24 ఏళ్ళ కథ నిలవాలి ఎల్లమ్మని రొమ్మల గీత గీసుకొని వెళ్ళిపోయిన మా వీరుడు అయిండు. ఎడకాల మాల మీద ఉన్నది రేణుకాదేవి ఎల్లమ్మ, కలకల ఎల్లమ్మనమ్మ ఎల్లమ్మ. గిట్ల ఉండని జలదూరి పట్ట మీద గౌతులు గౌతులు వారి ఆర్యమ్మ ఆర్యమ్మ గంట కొడుకులు ఈరాముని బాలముని అందరికన్నా పెద్దవాడు జమ దగ్గర ఉన్నాడు. తండ్రి చేసిన పాపాలు ఇంటికి పెద్ద కొడుకు మొయ్యాలంటారు, చేసిన పాపాలు ఉంటేనే ఇంటికి చిన్న కొడుకు మొయ్యాలంటారు. కానీ 7 పాపాలు చేసిన మునివారా పాపాలు నిర్వహణ చేసుకొని వచ్చినాక నీకు లగ్గమల్ల లగ్గం చేస్తున్నప్పుడు అలనాడు మునిగాడు ఏమంటాడు వచ్చిండు మనసుకొండలలో మేతం వేసిన వల్ల మా తెడవ పిల్ల చింతమాని కాలింగాల మడుగులో అప్పుడు దిగబడ్డది. రాముడు తీసి గడ్డకేసిండు. గడ్డకేసినప్పుడు ముని రాజుతోటి ఏమంటది, నీ ఊరి ఎక్కడ, నీ పల్లె
కానీ వచ్చినవంటే మా నాయన అలనాడు కవితరాజు ఏమి చేసిండు మా నాన్న చేసిన 7 పాపాలు ఉన్నాయి నాకన్నా చిన్న వాళ్ళ లగ్గాలు చేసిన లగ్గం వేయలేదు లగ్గం వేయమంటే మా నాన్న చేసిన 7 పాపాలు ఉన్నాయట ఆ పాపాలు నిర్వక్షణ చేసుకొని వస్తే లగ్గం వేస్తాడట పాపాల కుండలు తీసుకొని ఇక్కడ వచ్చినందుకు నువ్వు కలిసినవమ్మా అయ్యయ్యో బాలవీరుడా ఎంత ఎట్టి వాళ్ళవా నువ్వు అట్టడి బియ్యం లేని బుట్టెడు పురుషు లేని ఏకానెత్తు దోహానెత్తు బంగారం లేకున్నా 5 రూపాయల పైసలు లేకున్నా ఎండికుండా కైలాసం తోలుకొని వచ్చింది తోలుకొని వచ్చినప్పుడు ఒక్కడేసారి గాలి ఊదినప్పుడు గాలిలో పోవాలి కనగన కనగన గంట కొట్టాలి గంటనవ రాకముందుకే కిందనే ఉక్కు మూత నడవేలి మోకకు ముందుకే 7 సముద్రాలు తిరగాలంటే నా అంగముల్లా పోవాలి ఆ 7 వరల పొట్టలు ఉంటే 7 వరల పొట్టలు తిరగాలి నా గుల్లెడ వేగులు తీయాలి తలపాగా చుట్టుకోవాలి ఎంగరి చామంతి పువ్వు అంటే నీకు ఎక్కడ దొరకబోదు నా లాగ వచ్చి పాలు ఎక్కినప్పుడు నురుగు తీసి దంతముల పూజ కట్టినట్టుంటే ఎల్లమ్మ లక్కం అని నడవేలి వెలుగుతుంది అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ నాడు ఎన్నికొండ కైలాసం మీద మహిళలు ఎట్లా తీసిన ఈ భూలోక నగరంలో మేము ఇట్లా కట్టిన మహిళలు తీసుకుంటామన్నారు వారానికి ఒక్కసారి రేణుకాదేవి ఎల్లమ్మ మహిళలు తీసినాక తర్వాత పండుగ చేయమన్నప్పుడు శివ కళ్యాణమే జై బోలో మావరాలెల్లమ్మకి జై జై బోలో బల్కంపేటెల్లమ్మకు జై గోల్కొండెల్లమ్మకి జై గోడు సింగలకి జై కల్సికి జై అందరూ ఆలవత్తులయ్యా అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద మహిళలకు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద 500 రూపాయలు ఎల్లమ్మ తోడై ఉండే